Namaste, my dear imperfectly perfect people. Welcome to Vibe with Varenya. ఇది మన డే 3 ఆఫ్ వియత్నాం ట్రిప్ అనమాట. ఇవాళైతే మనం ఒక క్రూజ్ ట్రిప్‌కెళ్తున్నాం అండ్ ఒక సర్ప్రైజ్ కేవ్ దాంతో పాటు కొన్ని వాటర్ అడ్వెంచర్స్ కూడా చేయబోతున్నాము. సో, ఫస్ట్ అయితే కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ కింద రెడీగా ఉంది. అది లైట్‌గా పొట్టలో వేసేసుకొని బయలుదేరిపోవాలన్నమాట. ఎందుకంటే మనం చాలా చాలా ఫాస్ట్‌గా వెళ్తేనే బస్ అక్కడ ఉంటుంది. సో, మేమున్న హోటల్ నుంచి కొంచెం దూరం వెళ్తే బస్ అక్కడ అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో, మేమైతే బస్ ఎక్కేసాము. అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్‌లో మోస్ట్‌లీ నాన్ వెజ్ ఉంది. నేనైతే బ్రెడ్, జామ్, కొన్ని పీనట్స్ అలా కొంచెం ఏవేవో తినేసి మేనేజ్ చేసేసాను. ఇవన్నీ కూడా షార్ట్‌లో పెట్టడానికే ట్రై చేస్తాను. లైక్ తిన్న ఫుడ్ అంతా కూడా షార్ట్స్‌లో ఉంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తారు కదా అని నా ఉద్దేశం అనమాట. బికాజ్ లాంగ్ వీడియోస్ అందరూ చూడరు. చాలా తక్కువ మంది చూస్తారు. మేము వెళ్ళిన టైంకయితే చైనీస్ న్యూ ఇయర్ ఉంది. సో, చైనీస్ న్యూ ఇయర్‌కి వాళ్ళైతే ఈ రెడ్ కలర్ ల్యాంటర్న్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! అవి ఖచ్చితంగా పెట్టుకుంటారట. సో, నాకైతే దారిలో బస్‌లో వెళ్తున్నప్పుడు అవి కనిపించాయి. సో, నేనైతే కొంచెం క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. ఈ ల్యాంటర్న్స్ కానీ, హ్యాంగింగ్స్ కానీ ఇవన్నీ ఎస్పెషల్లీ చైనీస్ న్యూ ఇయర్‌కైతే వాడతారట. నాకైతే భలే అనిపించింది. ఈ డెకార్ చూసారా అసలెంత బావుందో! దీన్ని ఇలాగే తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు అనుకుంటా. ఐయామ్ నాట్ వెరీ ష్యూర్. సో, వీళ్ళు మనల్ని మళ్ళీ ఇలాంటి బ్యాంబూ ఫైబర్ మార్కెటింగ్ ప్లేస్ లాంటి దానికి తీసుకెళ్లారనమాట. సో, మొన్న చూసిన దానికంటే ఇక్కడ ఇంకొన్ని కొత్త మోడల్స్ అయితే నాకు కనిపించాయి. ఎక్కువ ఆబ్వియస్‌గా ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇవే ఉన్నాయి. అండ్ ఇలాంటి హ్యాండ్ ఫ్యాన్స్ నా చిన్నప్పుడు తెగ కొనుక్కునేదాన్ని నేను. సో, చాప్ స్టిక్స్, హ్యాండ్ ఫ్యాన్స్ ఇలా మొత్తం ఉన్నాయి. అండ్ అగైన్ సేమ్ ఎంబ్రాయిడరీ ఉన్న జూట్ బ్యాగ్స్ గానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇందాక లాస్ట్ వీడియోలో నేనైతే ఎక్కువ వీటిని క్యాప్చర్ చేయలేదు కదా! సో, అందుకని ఈ వీడియోలో కొంచెం క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఇదైతే నాకు భలే అనిపించిందండి. భలే క్యూట్ ఉంది. బట్ యాహ్! నేనైతే ఇక్కడ ఏమీ కొనలేదు. బికాజ్ అవి కొంచెం ప్రైసీగా అనిపించాయి నాకు. సో, అవేవి కొనలేదు. ఎస్పెషల్లీ వీళ్ళు ఇలా అందరిని పిలిచి పెడుతున్నప్పుడు ఐ థాట్ కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉందనుకోండి. ఎవరైనా కొనుక్కోవడానికి ఇష్టపడతారు కదా! మీరందరిని బస్సులో ఆపించి మరీ లోపలికి పిలిపించి ఖచ్చితంగా వాళ్ళకొక 15, 20 మినిట్స్ మీరొక ప్రెజెంటేషన్ ఇచ్చి వాళ్ళని రండి కొనుక్కోండి అన్నప్పుడు మీకు ప్రైసెస్ తక్కువున్నాయనుకోండి, ఒకటి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకొక 5 కొనుక్కొని వెళ్తారు కదా! సో, నాకైతే అలా అనిపిచ్చింది. అండ్ దారిలో ఈ బ్రిడ్జ్ చూసారా? అటు ఇటు వాటర్‌తో భలే బ్యూటిఫుల్‌గా ఉంది. నాకైతే రాజమండ్రి బ్రిడ్జ్ గుర్తొచ్చింది. అండ్ క్రూజ్ కాబట్టి మనం ఆల్మోస్ట్ ఆ ఊరు ఔట్‌స్కర్ట్స్‌లోకైతే వెళ్ళిపోతున్నామనమాట. ఆల్మోస్ట్ ఆ బే ఏరియాకి. అండ్ ఈ క్రూజ్ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు భలే అనిపిచ్చిందండి. ఐ రియల్లీ, రియల్లీ లవ్డ్ ఇట్. అండ్ దారిలో మనల్ని ఒక పర్ల్ మ్యూజియంకి కూడా తీసుకెళ్లారు. ఇక్కడ మాకు పర్ల్స్‌ని ఎలా తీస్తారు, ఫస్ట్ క్వాలిటీ పర్ల్ ఏంటి, సెకండ్ క్వాలిటీ పర్ల్ ఏంటి, కొన్ని పర్ల్స్ ఎందుకు రేట్ ఎక్కువుంటాయి, అండ్ అన్ని పర్ల్స్ రౌండ్‌గా ఉంటాయా, ఉండవా ఇలాంటివన్నీ చెప్పారనమాట. ఐ ఫెల్ట్ దిస్ యూజ్‌ఫుల్ భలే అనిపించింది అదంతా కూడా. లైక్ మాకు లైవ్‌లో అవన్నీ ఎలా తీస్తారు, ఏంటి అన్నది క్లియర్‌గా చూపిచ్చారు. సో, దట్ ఈస్ వెరీ వెరీ నైస్. అండ్ దాని తర్వాత మమ్మల్నయితే ఆ పర్ల్ మ్యూజియంలోకి తీసుకెళ్లారు. అక్కడ మనం కావాలంటే కొనుక్కోవచ్చు కూడా. బట్ అగైన్ ఐ ఫెల్ట్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ వెరీ కాస్ట్‌లీ. అంటే మనకి నార్మల్‌గా రోడ్డు మీద ఫేక్ ముత్యాల దండలు చాలా తక్కువ రేట్‌కే వస్తాయనుకోండి. బట్ ఒరిజినల్ పర్ల్ ఈస్ ఆల్వేస్ కాస్ట్‌లీ. బట్ ఇక్కడ చాలా ఇన్నోవేటివ్‌గా ఉన్నాయి. పెద్ద పర్ల్, ఫస్ట్ క్లాస్ పర్ల్ ఇవన్నీ కూడా బావున్నాయి. మ్యూజియంలో ఎస్పెషల్లీ. చూసారా మన కళ్ళ ముందే ఆవిడైతే తీసింది. తీసి తన చేతిలో పెట్టుకొని చూపిస్తుంది. యెస్. చూసారా? దాన్ని తర్వాత వాళ్ళు ఎలా కడుగుతారు, ఎలా క్లీన్ చేస్తారు అదంతా కూడా చూపిచ్చారు. అదైతే నేను మీకిక్కడ పెట్టట్లేదు. అండ్ ఇక్కడ వీళ్ళిచ్చిన రేట్స్ ఓన్లీ పర్ల్ లాకెట్ కంటండి. సో, చైన్ మళ్ళీ సెపరేట్‌గా కొనుక్కోవాలి. సో, అది ఓవరాల్ ఇండియాలో ఒక 30,000 కాస్ట్ అవుతుంది. ఇంకా నేనెందుకులే అక్కర్లేదు లైక్
అన్నీ బావుంటే ఒక ముత్యాల నెక్లెసే చేయించుకోవచ్చు. ఇక్కడ 30,000 పెట్టి ఎందుకు కొనిపించుకోవడం అన్నట్టు నేనైతే కొనుక్కోలేదు. అండ్ ఈ పెన్స్ చూసారా? సీ షెల్‌తో ఉన్న పెన్స్. నేనైతే మా ఫ్యామిలీలో ఒకళ్ళిద్దరికి తీసుకుందాము అనుకున్నాను. బట్ అగైన్ యాస్ ఐ టోల్డ్ యూ అవి కూడా సమ్ 15,000 అరౌండ్ ఉన్నాయి. అవి కొన్నానంటే వాళ్ళు ఆనందించడం పక్కన పెట్టి ముందు నన్ను తిట్టిపోస్తారు. ఎంత పెట్టి ఎందుకు కొన్నావు నువ్వు అని చెప్పి. సో, నేనైతే అవి తీసుకోలేదు. అండ్ ఇవి కూడా సీ షెల్స్‌తో చేసిన జ్యువెలరీయే. చూడటానికి బాగున్నాయి గానీ వేసుకుంటే ఐ డోంట్ నో అంటే అబ్రాడ్‌లో వాళ్ళు ఫ్రాక్స్ మీద ఏసుకుంటే బావుంటుందేమో. బట్ మనం ఇలాంటివి కొనుక్కొని పెద్దగా వేసుకోము అని నాకనిపిచ్చింది. సో, చూడటానికైతే నాకు ఇవి చాలా చాలా నచ్చాయండి. వెరీ యూనిక్ అండ్ వెరీ క్రియేటివ్ అనిపిచ్చాయి. సో, ఇంకొంచెం ముందుకొచ్చాక ఇలా బ్యాగ్స్ గూడా ఉన్నాయి. ఇవి కూడా భలే ప్రెట్టీగా ఉన్నాయి విత్ ఎంబ్రాయిడరీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు మనం క్రూజ్‌కెళ్తున్నామనమాట. ఇందాక నుంచి క్రూజ్ అంటున్నావు గానీ ఎక్కడెక్కడో ఆపుతున్నావు వాళ్ళు అనకండి. ఆ రోజు నా ఫీలింగ్ కూడా అదే. నేను ఎక్సైటెడ్‌గా క్రూజ్ ఎలా ఉంటుంది, ఏంటి ఎక్స్‌పీరియన్స్ చేద్దామని నేను రెడీగా ఉంటే, వీళ్ళేమో 100 స్టాపుల్లో ఆపారనమాట. బట్ యాహ్! ఫైనల్లీ అయితే మనం క్రూజ్ దగ్గరికెళ్ళిపోబోతున్నాము. సో, స్టే ట్యూన్డ్. అండ్ మేము ఉన్న ఏరియా అంతా ఏదో ఆహ్, ఐ డోంట్ నో ఇట్స్ ద రైట్ వర్డ్ బట్ స్లమ్ ఏరియాలా ఉంటే, ఈ ఏరియా అంతా కూడా ఫుల్ పాష్ ఏరియాలా ఉందన్నమాట. మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్, టవర్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. సో, ఐ థింక్ ప్రతి కంట్రీలో కూడా ఇలాగే ఉంటుందేమో. ఒక ఏరియా కొంచెం ఎకనామిక్, ఒక ఏరియా ఓన్లీ రెసిడెన్షియల్ అలా ఉంటాయేమో మేబీ. సో, యెస్ ఫైనల్లీ క్రూజ్ దగ్గరికొచ్చేసాము. ఇంకా వెయిట్ చేయించను మిమ్మల్ని. సో, ఇతను మా గైడ్ అన్నమాట. ఆ బ్లూ ఫ్లాగ్ పట్టుకున్న అతను. అతనైతే అబ్బబ్బా! అతను మాట్లాడుతుంటే భలే ఫన్నీగా ఉందనుకోండి. అండ్ లోపలికెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఒక్కొక్కళ్ళని వెయిట్ చేయించి వాళ్ళ క్రూజ్ దగ్గరికి వాళ్ళ గైడ్ వచ్చేదాకా ఆపుతారు. అండ్ ఇక్కడ లోపలే చాలా ఈ హైలాండ్స్ కాఫీ, స్టార్ బగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, మనకేదైనా కావాలి అంటే వెళ్లి కొనుక్కోవచ్చు. బట్ క్రూజ్ కాబట్టి అండ్ ఆల్రెడీ మేము కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ చేసొచ్చాం కాబట్టి పెద్దగా మేమేమి తినలేదు. అగోండి చెప్పాను కదా! స్టార్ బగ్స్ ఇక్కడే ఉంది. అండ్ చూసారా సోవెనిర్స్ అండ్ గిఫ్ట్స్ కొనే షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇట్ ఈస్ లైక్ ఎ మినీ షాపింగ్ కాంప్లెక్స్. దాని లోపల నుంచి మనం బయటికెళ్తే క్రూజ్ వస్తుంది. సో, మనం ఇంకిప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోయి క్రూజ్ ఎక్కేసేయడమే. అండ్ ఆ పక్కన బ్రిడ్జ్ కోసం నేను ఈ వీడియో తీస్తున్నాననమాట. అదెంత బ్యూటిఫుల్‌గా ఉందో కదా! యాక్చువల్లీ నాకక్కడికెళ్ళి ఒక షార్ట్ గానీ, వీడియో గానీ తీసుకోవాలనిపిచ్చింది. బట్ టైం అయితే సపోర్ట్ చేయలేదు. సో, ఇంకా ఇలాగే వెళ్ళిపోతూ ఉన్నామనమాట.
నేనైతే లక్కీగా ఒక మంచి గ్లాస్ పక్కన ప్లేస్ చూసుకొని ఇంక సెటిల్ అయిపోయాను. అక్కడి నుంచి అస్సలంటే అసలు కదలలేదు. బికాజ్ హూ వాంట్స్ టు మిస్ దిస్ వ్యూ చెప్పండి. అసలు ఆ వ్యూ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అలా చూస్తూ ఉండిపోవచ్చనమాట. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ వెనకాల మా గైడ్ అయితే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తున్నారు. లైక్ క్రూజ్‌లో ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు అలా అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. బట్ హౌవెవర్ నేను కూర్చోవడం తప్ప ఇంకేం చేయను కాబట్టి పెద్దగా ఆయన మాటలు పట్టించుకోవట్లేదు అనుకోండి. బట్ యాహ్! ఒక చెవితో వింటున్నాను. ఆయనేమైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా చెప్తున్నారేమోనని. అండ్ సీరియస్‌లీ నాకసలు ఈ పాటకి వాయిస్ ఓవర్ ఇవ్వాలని కూడా అనిపించట్లేదు. బికాజ్ అసలది చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో అనిపించింది నాకైతే. అండ్ నేను చేసిన ఒక మంచి పని ఏంటి అంటే యాక్చువల్లీ ఈ ట్రిప్‌కి వెళ్ళడానికి ముందే నా ఫోన్ పాడైపోయింది. అండ్ నేను కొత్త ఫోన్ కొనుక్కున్నాను. కొత్త ఫోన్ కొనుక్కోవడం అన్నది ఎంత మంచి పని చేశాను అని ఈ వియత్నాం వీడియోస్ చూస్తున్నప్పుడల్లా నాకనిపిస్తుందండి. అండ్ యాహ్! నేను సెకండ్ వీడియో పెట్టి మురిసిపోతూ ఉండగానే నా కొత్త ఫోన్ కూడా కింద పడిపోయింది. బట్ దట్స్ ఓకే. దిష్టి పోయిందనుకున్నాను. అండ్ ఆ ఫోన్ వల్లే విజువల్స్ ఇంత బ్యూటిఫుల్‌గా వచ్చాయి. అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. మీకు ఈ వియత్నాం సీరీస్ వీడియోస్‌లో క్వాలిటీ ఏమైనా బెటర్ అయిందనిపించిందా? నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తోంది. బట్ ఐ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ యాస్ వెల్. సో, మనం కూర్చొని అడ్జస్ట్ అయిన తర్వాత మా గైడ్ అయితే మాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత ఫుడ్ అయితే అరేంజ్ చేసేసారు. సో, మేము కూర్చున్న ప్లేస్‌లో అంతా వెజ్ ఫుడ్ అనమాట. సో, వెజ్ ఫుడ్‌కి 2 టేబుల్స్ ఉన్నాయి. అండ్ నాన్ వెజ్ ఫుడ్‌కి మిగతా సమ్ 6, 7 టేబుల్స్ ఏవో ఉన్నాయి. అండ్ వెజ్ ఫుడ్‌లో ఆబ్వియస్‌గా నేను లిటరల్లీ వియత్నాం ట్రిప్ అంతా కూడా వేరుశెనగ గుళ్ళే తిన్నాననిపించింది నాకు. లైక్ పీనట్స్, పల్లీలు వాటెవర్. సో, అవే తిన్నాననమాట. లైక్ 80% ఆఫ్ ద టైమ్. అండ్ ఈ ఫ్రైడ్ రైస్ ఏదో ఉంటే ఫ్రైడ్ రైస్‌లో వేరుశెనగ గుళ్ళు నంచుకొని తింటున్నాను చూసారా? అలా అయిపోయింది నా పరిస్థితి. బట్ కాంట్ హెల్ప్. అండ్ ఈ క్రూజ్‌లో ఫుడ్‌తో ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే వీళ్ళు ఇలా టేబుల్ పెట్టి టేబుల్ అందరికీ ఆ ఫుడ్ ఇవ్వడం వల్ల ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సర్వీస్ అనమాట. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ నాలాంటి మొహమాటస్తులకి రెండోసారి పెట్టుకోవడానికి మొహమాటం. సో, అక్కడ ఏముంటే అదే లైట్‌గా తినేసి అవగొట్టేసాను. నేను క్రూజ్‌లో ఏం తిన్నాను అన్నది కూడా నేను మీకు ఒక షార్ట్ అప్‌లోడ్ చేస్తాను. ఖచ్చితంగా అది చెక్ చేయండి. బట్ బావుందా? బాలేదా? అని మీరు నన్నడిగితే నేను ఫస్ట్ వీడియో నుంచి ఒకటే చెప్తున్నాను. వెజిటేరియన్స్‌కి వియత్నాం ఫుడ్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనం మేనేజ్ చేయలేము. అండ్ మా ఫ్రెండ్స్ దగ్గర నేను తెలుసుకున్నదేంటంటే నాన్ వెజిటేరియన్స్‌కి కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ అట. ఎందుకంటే మన ఇండియన్స్ జనరల్లీ నాన్ వెజ్ అయినా సరే అది ఫ్రై చేసుకొని తింటారు. వాటెవర్ మీట్ ఇట్ ఈస్. కానీ వాళ్ళక్కడ అన్నీ బాయిల్ చేస్తారు ఆర్ స్టీమ్ చేస్తారు. దానివల్ల నాన్ వెజిటేరియన్స్ కూడా అంత ఫుడ్ ఎంజాయ్ చేయలేదు అని చెప్పారు. అండ్ ఇది చూసారా? ఇది వీఐపీ క్రూజ్ అనమాట. మాది ఓన్లీ సింగిల్ వచ్చింది. లైక్ డబుల్ డెక్కర్‌లా ఉంది చూసారా ఈ వీఐపీ క్రూజ్. మాది ఓన్లీ సింగిల్ అనమాట. అండ్ మా ఎవరికీ రూమ్స్ లేవు. బట్ ఆ వీఐపీ దాంట్లో రూమ్స్ కూడా ఉన్నాయి. సో, అదొక్కసారి లోపలికెళ్ళి చూస్తే బావుండు అనిపించింది. బట్ ఐ కుడెంట్. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాము సర్ప్రైజ్ కేవ్‌కి. సో, చాలా మెట్లెక్కాలండి. ఎక్కుతూనే ఉన్నాము. లోపలికెళ్తూ ఉన్నాము. ఇలా జాకెట్స్ ఏసుకున్న వాళ్ళందరం మీరు వీడియో ఎండింగ్‌కి చూడండి. అందరం జాకెట్స్ తీసేసి చెమటలు కక్కుకుంటూ బయటకొచ్చామనమాట. 450 steps, 250 steps. 250 steps. See the आमेल मारते नहीं। हाँ हाँ वही मेरे को थाईलैंड क्रैबी वाला फील हमें कभी नहीं गई यार, फोटोज देखा मैंने।
కేవ్ స్టోరీకొస్తే, ఇది వాళ్ళకి సర్ప్రైజ్‌గా కనిపించింది కాబట్టి సర్ప్రైజ్ కేవ్ అని పేరు పెట్టారంట. అది నాకు భలే ఫన్నీగా అనిపించింది. కేవ్ ఏదైనా సర్ప్రైజ్‌గానే కనిపిస్తుంది కదా! అనుకున్నాను. బట్ ఇది మనకి లోపలికెళ్ళడానికి 3 ఫేజెస్ ఉన్నాయండి. ఒకటైతే ఒక 4 పీపుల్ ఒకేసారి ఎళ్ళొచ్చు ఫస్ట్ ఫేజ్‌లో. సెకండ్ ఫేజ్‌లో 2 పీపుల్ ఒకేసారి ఎళ్ళొచ్చు. అండ్ థర్డ్ ఫేజ్‌లో ఒక్కొక్కళ్ళుగా వెళ్ళాలి. సో, ఇదొక రౌండ్ ట్రిప్‌లా ఉంటుందనమాట. లోపలికెళ్ళి ఇలా బయటికి రావడానికి ఉంటుంది కేవ్. సో, బయటైతే ఇలా సీ షెల్స్‌తో చాలా డెకార్ ఐటెమ్స్ అన్నీ చేశారు. ఇలాంటిది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక షో పీస్ ఉంటుంది. అది వాళ్ళు ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ రామేశ్వరంలోనే ఎక్కడో కొన్నారది. సో, ఇవి కూడా అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ టూరిస్ట్ స్పాట్ దగ్గర ఉన్న ప్రతీవి కూడా చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. సో, మేమైతే అవేం కొనలేదు. అండ్ ఇప్పుడు మనమైతే వాటర్ అడ్వెంచర్‌కెళ్తున్నాం విచ్ ఇస్ స్పీడ్ బోట్. అమ్మ బాబోయ్! ఇట్ ఈస్ సూపర్, సూపర్ అడ్వెంచరస్ అండ్ సూపర్ ఎక్సైటింగ్. ఆల్‌మోస్ట్ అందరం అరిచేసాము. బట్ ఇట్ వాస్ రియల్లీ, రియల్లీ నైస్. అట్‌లీస్ట్ ఒక్క చిన్న వీడియో అయినా వాయిస్ ఐ మీన్ వాల్యూమ్ ఆన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఈ బోట్ రైడ్‌లో నేను సగం నార్మల్‌గా అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో కొంచెం మనం భయపడుతూ ఎంజాయ్ చేస్తాం కదా! సో, సగం అలా అయితే ఇంకో సగం నా ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందా అన్న టెన్షన్‌లోనే ఉన్నాను నేను. పొరపాటున ఫోన్ కింద పడిందంటే అంతే. చెప్పాను కదా! ట్రిప్ ముందే ఫోన్ కొనుక్కున్నాను నేను. లిటరల్లీ ఆ ఈఎంఐ ఇంకా కడుతూ ఉన్నాను. సో, ఆ ఫోన్ ఎక్కడ వాటర్‌లో పడిపోతుందా అని భయపడుతూనే ఉన్నాననమాట. మీరు నా ఫేస్ చూడొచ్చు. నేను ఈయనతో కూడా చాలు చాలు ఫోన్ లోపల పెట్టేయి అంటూనే ఉన్నాననమాట. సో, అదిగోండి. అండ్ లైక్ ఐ డోంట్ నో అదర్స్ మిగతా వాళ్ళ గురించి ఎలా నాకు తెలీదు కానీ, నేనైతే ఇలాంటివి చేసినప్పుడు అరుస్తానండి. ఖచ్చితంగా అరుస్తూనే ఎంజాయ్ చేస్తాను నేను. ఇన్‌ఫాక్ట్ మేము గోవా వెళ్ళినప్పుడుది ఒక వీడియో అయితే ఈయన నా వాయిస్ ఆఫ్ ఐ మీన్ వాల్యూమ్ ఆఫ్ చేయకుండా ఆ వీడియో అందరికీ పంపించేశారు. అండ్ లిటరల్లీ పీపుల్ ఆర్ లైక్, "ఏంటి నువ్వు అంత భయపడిపోయావు" అంటే పారాగ్లైడింగ్, పారాసైలింగ్ చేసినప్పుడు భయపడకుండా వావ్! ఇట్ ఈస్ నైస్ అనరు కదా ఎవరు. భయపడుతూనే ఎంజాయ్ చేస్తాం కదా! సో, ఇది కూడా అంతే. అందుకే వాల్యూమ్ ఆఫ్ చేస్తూ, ఆన్ చేస్తూ ఉన్నాననమాట దీనిది కూడా. అదయిపోయాక మాకైతే ఇక్కడ గ్రేప్ ఫ్రూట్ దొరికింది. ఇది నేనెప్పుడూ ఇంటర్నెట్‌లో చూడడం ఆర్ అబ్రాడ్ వీడియోస్‌లో చూడడం గానీ, ఇండియాలో నాకు గ్రేప్ ఫ్రూట్ ఎప్పుడు దొరకలేదు. ఈ మధ్య స్విగ్గీలో దొరుకుతోంది. బట్ యాహ్! సో, అక్కడ నాకు దొరికేసరికి ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి అనిపిచ్చింది. ఇట్ ఈస్ రియల్లీ నైస్. ఎలా ఉందంటే పంపర్ పనాస తింటాం కదా మనం, అలా ఉందనమాట. అండ్ కొంతసేపయితే ఇలా కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. దీని పైన ఒక వ్యూ పాయింట్ ఉందండి హిల్ పైన. సో, క్రూజ్‌లో కొంతమంది ఆ వ్యూ పాయింట్ చూడ్డానికైతే వెళ్లారు. బట్ ఆల్రెడీ ఆ కేవ్ అంతా తిరిగి మేము అలసిపోయామనమాట. సో, ఇక్కడే కూర్చొని ఆ బీచ్ సైడ్ అలా కూర్చొని ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇట్ ఈస్ రియల్లీ, రియల్లీ బ్యూటిఫుల్. నేనైతే ఎవరైనా వియత్నాం వెళ్ళొచ్చా అని అడిగితే ఖచ్చితంగా వెళ్ళమనే చెప్తాను. బికాజ్ వ్యూస్ అంత బావున్నాయి. ఫస్ట్ వీడియో నుంచి కూడా మీకు చెప్తూనే ఉన్నాను కదా! చాలా ప్లేసెస్ ఆ వ్యూ కోసమైనా మీరు వెళ్ళొచ్చనమాట. అంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అండ్ ఇంకా మనమైతే మన క్రూజ్ ట్రిప్ ఎండ్‌కొచ్చేసామనమాట. సో, ఇక్కడ వైన్ తాగే వాళ్ళకి వైన్, ఫ్రూట్స్ అండ్ వాళ్ళు లోకల్‌గా తయారు చేసిన ఒక టీ కూడా ఇచ్చారు. సో, ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చనమాట. మేమైతే వాటర్‌మెలన్ అండ్ టీ తీసుకున్నాము. అండ్ యాహ్! ఇట్ ఈస్ రియల్లీ నైస్ అండ్ సో స్వీట్ ఆఫ్ దెమ్ ఇవన్నీ అరేంజ్ చేయడం మా కోసం. అండ్ అక్కడ చిప్స్‌లా కనిపిస్తున్నాయి చూసారా? అవి ఆయిస్టర్ చిప్స్ అంట. అవి ఎలా చేశారో నాకు నో ఐడియా. ఐ వాస్ లిటరల్లీ షాక్డ్ అనమాట. చిప్స్ ఎలా చేస్తారు వాటితో అన్నట్టు.
బట్ యాహ్! దట్స్ అబౌట్ దిస్ క్రూజ్ ట్రిప్. మీకిదెలా అనిపిచ్చింది నాకు చెప్పండి. అండ్ రిటర్న్ అయ్యేటప్పటికైతే చీకటి పడిపోయింది. మేమింకా ఆల్మోస్ట్ అందరం ప్రశాంతంగా మాట్లాడుకోవడం కూడా మాట్లాడుకోలేదు ఇంకా ఎండ్ ఆఫ్ ద ట్రిప్‌కి. ఎవరికి వాళ్ళు దే ఆర్ లాస్ట్ ఇన్ దేర్ ఓన్ స్పేస్ అన్నమాట. కూర్చొని అలా గాల్లోకి చూసుకుంటూ, ఏవేవో ఆలోచించుకుంటూ వి రియల్లీ ఎంజాయ్డ్ ద ట్రిప్. లిటరల్లీ వియత్నాం ఈస్ వన్ ఆఫ్ దోస్ హీలింగ్ ట్రిప్స్ అన్నమాట నన్నడిగితే. అండ్ నన్ను ఎస్పెషల్లీ వాటర్ అయితే నన్ను హీల్ చేస్తుంది. వాటర్ దగ్గరున్నప్పుడు నేనైతే చాలా ఎక్కువ బాధపడిపోతాను. లేదా చాలా ఎక్కువ సంతోషపడిపోతాను. సో, వాటర్ ఈస్ సంథింగ్ దట్ కీప్స్ మై మూడ్ అప్ అండ్ మీకర్థమైందని అనుకుంటున్నాను. సో, ఈ ట్రిప్ మీకెలా అనిపిచ్చింది నాకు కింద కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ ఈ క్రూజ్ ఎక్స్‌పీరియన్స్ కానీ, క్రూజ్ వ్యూ గానీ మీకెలా అనిపిచ్చింది నాకు చెప్పండి. మీరెప్పుడైనా ఏదైనా క్రూజ్ వెళ్లారా ట్రిప్‌కి? వెళ్తే అదెలా ఉంది కూడా చెప్పండి. అండ్ మేమైతే వన్ ఆఫ్ ది ఇండియన్ రెస్టారెంట్స్‌కెళ్ళి మంచిగా దాల్ మఖని అండ్ రైస్ తినేసాను. దాని తర్వాత నౌ వి ఆర్ ట్రావెలింగ్ టు ది అదర్ సైడ్ ఆఫ్ వియత్నాం అన్నమాట. సో, నెక్స్ట్ వీడియోలో అయితే ది అదర్ సైడ్ ఆఫ్ ద వియత్నాంలో కలుద్దాము. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో ఎలా అనిపిచ్చింది, ఏంటి అన్నది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐ నో మన ఛానెల్‌లో కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అండ్ మన ఫ్యామిలీ పెద్దదయింది. ఐయామ్ రియల్లీ సో హ్యాపీ టు గెట్ టు దట్ ఫస్ట్ ల్యాండ్ మార్క్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం దాటేసాము. ఐయామ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను నా ఛానెల్ ఎప్పుడు లక్షల్లోకి వెళ్ళాలని డ్రీమ్ చేయలేదండి. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్టార్ట్ స్మాల్. బట్ నా మైండ్‌లో ఒక నంబర్ ఉంది. ఆ నంబర్‌కి వెళ్ళింది అంటే కనుక ఐల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్. సో, చాలా థాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ హోప్ నా వీడియోస్ అన్నీ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాయి. మీకేదో ఒక ఇన్ఫర్మేషన్ కలిగిస్తాయి. అండ్ మీలో సెల్ఫ్ లవ్‌ని ఇంక్రీజ్ చేస్తాయని కోరుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.